ఏటీఎం సెంటర్ల వద్ద రెక్కి కాసి అమాయక ప్రజలకు మాయమాటలతో దృష్టి మరల్చి డబ్బులు కాజేస్తున్నారు కొందరు కేటుగాలు. ఉప్పలో రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ధరావత్ రామ్కోటిని స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకునే సమయంలో రెక్కీగా ఉన్న ముగ్గురు కేటుగాళ్లు మాయమాటలతో దృష్టి మరల్చి ఏటీఎం కార్డు నుంచి 80,000 డ్రా చేసి కాజేశారు. ధరావత్ రామ్కోటి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా 2 నిందితులను పట్టుకున్నామని, మరో నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ కోరారు. 18/7/2024 సాయంత్రం సమయంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధరావత్ రామకోటి అని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తన ఏటీఎం నుంచి డబ్బులు కాజేయబడినాయి అని చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ఉప్పల్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎంలో అతను తన యొక్క ఏటీఎం కార్డును బ్లాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు అతనికి కలిసి మేము సహాయం చేస్తామని చెప్పేసి ఆ ఏటీఎం కార్డు తీసుకొని ఆ పిన్ నెంబర్ అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని ఏటీఎం కార్డు బ్లాక్ చేసినట్టుగా నమ్మించి మీరు ఇమీడియట్లీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, మీ యొక్క కార్డు సైబర్ క్రైమ్కు గురైందని చెప్పేసి చెప్పగా అతను నమ్మి వెంటనే ఏటీఎం కార్డు మర్చిపోయి పిఎస్కి రావడం జరిగింది. ఇంతలోనే అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ఏటీఎం ద్వారా అతను పిన్ నెంబర్ తెలుసుకున్నారు కాబట్టి ముందే 8 సార్లు 10,000 టోటల్ 80,000 ఆ ఏటీఎంలోంచి వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని అతను వెంటనే మా పిఎస్లో కంప్లైంట్ ఇవ్వగా మేము 24 అవర్స్ లోపలనే ముగ్గురు వ్యక్తుల్లో 2 వ్యక్తులైన సాయి కిరణ్, కురుదూల సాయి కిరణ్ అలియాస్ బుల్లెట్ సాయి, జలాల్పూర్ సాయి కిరణ్ అలియాస్ లక్కీ సాయి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెసేజ్ వస్తే చూశాను. ఆ మెసేజ్ చూస్తే దాంట్లో ఫోన్లో 1 lakh హైక్ అయినట్టుగా, సైబర్ హైక్ అయినట్టుగా 1 lakh చూశాను, అబ్జర్వ్ చేశాను. నేను వెంటనే ఈ అమౌంట్ ఎట్లా డిడక్ట్ అయ్యింది అని ఏటీఎం మిషన్కి వెళ్ళి నా మినీ స్టేట్మెంట్ తీయడానికి చూశాను. నా ఏటీఎం కార్డుతో మినీ స్టేట్మెంట్ తీస్తున్నా. నాకంటే ముందు 4 కుర్రాళ్ళు ఆ మిషన్ ఏటీఎం దాంట్లో అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేశారు. ఏమైంది సార్ అంటే, ఏం లేదు ఏదైనా సమ్ అమౌంట్ సైబర్ హైక్ అయిపోయింది, అది మినీ స్టేట్మెంట్ తీస్తున్నా అని చెప్పాను. వాళ్ళు నేను చూస్తుంటే వాళ్ళు వెనక నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నా ఏటీఎం కార్డు పెట్టాను. నా ఏటీఎం కార్డు పెట్టి నన్ను 500 రూపీస్ డ్రా చేశాను. ఆ మినీ స్టేట్మెంట్ చేయంగానే వీళ్ళు వెంటనే నన్ను పిన్ నంబర్ పెట్టేసి అదేసి వాళ్ళు బయటకు వచ్చారు. మేమందరం మళ్ళీ బయటకు వచ్చాను. అరే బాబు నీ దగ్గర ఏదో ఉంది, నా ఏది కార్డు అని అంతలో వాళ్ళు పరారైపోయారు.